తిరిగారట. తిరగడం వేరు, తిరగటం తప్పేం కాదు. ఇక దాంట్లో రకరకాల ప్రచారాలు ఏంటంటే ఏది వాళ్ళు కోటీశ్వర్లు, అమ్మాయి వాళ్ళు కోటీశ్వర్లు, మొదటేమో డబ్బుల కోసం డిమాండ్ చేశారన్నటువంటి పాయింట్ వచ్చింది. ఇక్కడ మేబీ కాంట్రవర్సీ ఎక్కడొచ్చి ఉండాలంటే వీళ్ళు తిరగడాన్ని ప్రోత్సహించినటువంటి పెద్దలు ఏ పెళ్ళో అడిగితే వీళ్ళు చేసుకోనంటే జరుగుతుండాలి ఇది. లేదా మైనర్ అయ్యే కదా మేజర్ అయ్యాక చేద్దాం లేని ఆగి ఉంటే ఇష్యూ ఉండుండేది కాదు, కేసు అయ్యి ఉండుండేది కాదు. ఆ అమ్మాయి కన్సెంట్ లేకుండా అమ్మాయి తల్లిదండ్రులకు తెలియకుండా జరిగింది అంటే సెక్సువల్ యాక్షన్కి అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోరు నాకు తెలిసి. ఇక అమ్మాయి క్యారెక్టర్ గురించి రకరకాల ప్రచారాలు చేశారు. అది చేసే వాళ్ళు కూడా క్రైమ్ అవుతారు, అది క్లియర్ చట్ట ప్రకారం. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టర్ ఎట్లున్నా యూ షుడ్ నాట్ జడ్జ్ ఇట్, దట్ షుడ్ బి జ్యుడిషియరీస్ డిస్క్రిప్షన్. అమ్మాయి ఎట్లా ఉండాలో మనం జడ్జి చేయలేం దాంట్లో. కాబట్టి ఈ కేసులో చాలా బిగుసుకుపోయినట్టే. ఇకపోతే మీరన్నట్టు బీఆర్ఎస్ లీడ్ తీసుకుంది. ఈ కేసు వెనకాల వాళ్లే పెట్టించారన్నటువంటి దానికి అనుగుణమైనటువంటి కొన్ని నడుస్తున్నాయి. బట్ అమ్మా నాన్నలు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు కదా. అమ్మాయి ఇష్టం వచ్చినా సరే ఇష్టం ఉన్నా సరే కుదరదు. ఇప్పుడు అమ్మాయి